హలో హాయ్ అండి. మనకు తెలంగాణలో మిత్తా అయ్యల్వార్ అనే షెడ్యూల్డ్ క్యాస్ట్ బాగా అణచివేతకు గురి చేస్తుర్రు. ఈ మిత్తా అయ్యల్వార్ అనే కులం వారిని అణచివేయడానికి అసలు వీళ్ళు షెడ్యూల్డ్ కాస్టా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది గుర్తించాలి. షెడ్యూల్డ్ కాస్ట్‌లో చాలా కులాలు ఉన్నాయి కదా! అనేక కులాలుగా అసలు షెడ్యూల్డ్ కాస్ట్ అంటే ఎవరసలు? షెడ్యూల్డ్ కాస్ట్ అనే వాళ్ళని ఎవరినంటారు? సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా వెనుకబడిన కులాల వాళ్ళను షెడ్యూల్డ్ కాస్టులుగా మనకు భారత రాజ్యాంగమే వాళ్ళకు హక్కులు కల్పించింది. అలాంటప్పుడు భారత రాజ్యాంగం ప్రకారము మనకు మిగతా అయ్యలవారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ హక్కులు, వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళు పొందడానికి వాళ్ళకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ జారీ చేయడానికి ఎంఆర్ఓస్ కానీ, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీసులో కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతుర్రు. వాళ్ళపైన బాగా అణచివేస్తుర్రు. అసలు భారత రాజ్యాంగం వాళ్ళకు చాలా హక్కులు కల్పించింది కదా షెడ్యూల్ క్యాస్టుల వారికి. అలాంటప్పుడు మనకు భారత ప్రభుత్వ చట్టం 1935లో షెడ్యూల్ క్యాస్ట్ అనే పదాన్ని ఉపయోగించారు. 1936లో మనకు షెడ్యూల్ క్యాస్ట్ పట్టికను రూపొందించారు. అలాంటప్పుడు మనకు భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే కదా! అలాంటప్పుడు మన చట్టం ముందు అందరూ సమానులే అన్నప్పుడు మరి మిగతా అయ్యలవారు అనే కులం వారికి వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళకు ఎందుకు ఇస్తలేరు? అసలు ఎందుకు వాటిని రిజెక్ట్ చేస్తుర్రు? సో నేనేమంటున్నానంటే, ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మీకు వీడియో చూసే వారిలో మిగతా అయ్యలవారు అనే కులానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ, ఆర్డీఓ ఆఫీసులలో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసుకోండి. మీ ఫామ్ అనేది అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు విధంగా మీరు మేలుకోకపోతే మాత్రం మీకు జీవితంలో కూడా మీకెప్పుడు మీకు షెడ్యూల్ క్యాస్ట్ మిగతా అయ్యలవారుగా గుర్తించడం చాలా ఇబ్బంది అవుతుంది. సో నేనేమంటున్నా అంటే, మనకు భారత రాజ్యాంగం హక్కులు కల్పించింది. అదేవిధంగా జాతీయ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్లు కూడా ఉన్నాయి మన కోసం, షెడ్యూల్ క్యాస్ట్ వారి కోసం. అలాంటప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతుర్రు అనేది మనం గుర్తించాలి. సో నేనేమంటున్నా అంటే, మిగతా అయ్యలవారు సర్టిఫికేట్లు మిగతా అయ్యలవారు కులం సర్టిఫికేట్లు ఎంఆర్ఓ ఆఫీసర్లకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాటిని రిజెక్ట్ చేయకుండా సర్టిఫై చేయండి అని కోరుతున్నాను ఈ వీడియో ద్వారా. ఈ వీడియో పైన ఖచ్చితంగా వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.